ఇంటిని నిర్మించేటప్పుడే కాదు, ఏ నిర్మాణం చేపట్టినా ఖచ్చితంగా దిక్కులకు తగిన ప్రాధాన్యతనిస్తారు. ఏ దిక్కుకు అధిపతి ఎవరు, ఏ దిక్కు విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వంటి అనేక విషయాలను తెలుసుకోవాలి. వాస్తుకు అనుకూలంగా ఇంటిని నిర్మించుకోవడమే కాకుండా దిక్కుల విషయంలో వాస్తుశాస్త్ర నిపుణులు సూచించిన వాస్తు నియమాలను పాటించాలి. ఏ దిక్కులో ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు వంటి అనేక వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. తూర్పు దిశను వాస్తుశాస్త్రంలో చాలా పవిత్రంగా పరిగణిస్తారు. ఇది సూర్యుడి పుట్టుక దిశ. ఇది శక్తి, శ్రేయస్సు, అభివృద్ధికి సూచికగా పరిగణిస్తారు. అందువల్ల తూర్పు ముఖంగా ఉన్న ఇల్లు చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. తూర్పు తలుపు వాస్తుకు కొన్ని ప్రాథమిక సూత్రాలు ఉన్నాయి. ప్రధాన తలుపు తూర్పు దిశలో ఉండాలి మరియు ఇది మధ్యలో ఉండాలి. ఇది ఇంట్లోకి సానుకూల శక్తిని ప్రవేశించడానికి అనుమతిస్తుంది. అలాగే తలుపు రంగు తెలుపు లేదా లేత గోధుమ రంగులో ఉండాలి. ఈ రంగులు ప్రశాంతత మరియు శాంతిని ప్రోత్సహిస్తాయి. ఇక తూర్పు దిక్కున ఉండే తలుపు స్వచ్ఛంగా బాగా నిర్వహించాలి. ఇది ఇంట్లోని శక్తిని సానుకూలంగా ఉంచడంలో సహాయపడుతుంది. అలాగే తూర్పు తలుపు వాస్తుకు కొన్ని నివారణలు ఉన్నాయి. తలుపు ముందు ఏమైనా పర్వతం లేదా ఇతర అడ్డంకులు ఉండకూడదు. ఇది శక్తిని నిరోధిస్తుంది. తలుపు ముందు ఏదైనా చెట్టు లేదా ఇతర మొక్కలు ఉంచకూడదు. ఇది శక్తిని గ్రహిస్తుంది. తలుపు ముందు ఏదైనా చెత్త లేదా నిర్మాణాత్మక లోపాలు ఉండకూడదు. ఇది శక్తిని మలినం చేస్తుంది. అదేవిధంగా తూర్పు తలుపు వాస్తుకు సంబంధించి కలిగే ప్రయోజనాలు కూడా ఉంటాయి. ఇవి ఆరోగ్యం మరియు సంపదను ప్రోత్సహిస్తుంది. శ్రేయస్సు మరియు అభివృద్ధిని కలిగిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య సానుకూల సంబంధాలను ప్రోత్సహిస్తుంది. అలాగే తూర్పు ముఖంగా ఉన్న ఇల్లు కలిగి ఉన్నట్లయితే తూర్పు తలుపు వాస్తు యొక్క సూత్రాలను అనుసరించడం ద్వారా మీరు మీ ఇంట్లోని శక్తిని మరింత మెరుగుపరచవచ్చు. ఇక ఇంట్లో అత్యంత పవిత్రమైన స్థలం పూజా గది. ఇది ఎల్లప్పుడూ సానుకూల శక్తిని పంచుతుంది. వాస్తు ప్రకారం తూర్పు ముఖంగా ఉన్న ఇంట్లో పూజ గది ఈశాన్యంలో ఉండాలి. స్థల పరిమితుల కారణంగా ప్రత్యేక పూజ గది సాధ్యం కాకపోతే ఉత్తరం లేదా తూర్పు మూలను ఎంచుకోండి. పూజ చేసేటప్పుడు తూర్పు ముఖంగా ఉండాలి. అయితే పూజా గది వాస్తు ప్రకారం పుంజం లేదా అల్మరా కింద ఉండకూడదు. అలాగే తూర్పు ముఖంగా ఉన్న ఇంట్లో వంటగది ఆగ్నేయంలో ఉండాలి. అది సాధ్యం కాకపోతే వాయువ్యాన్ని ఎంచుకోవాలి. ఉత్తరం, పడమర, ఈశాన్యంలో వంటగది ఉండరాదు. సానుకూల శక్తులను ఆకర్షించడానికి గ్యాస్ స్టవ్ను ఆగ్నేయంలో ఉంచాలి. రిఫ్రిజిరేటర్ నిల్వ చేసే ప్రదేశం నైరుతిలో ఉండాలి. చూసారుగా, తూర్పు దిశలో తలుపు ఉంటే ఏమవుతుందో, వాస్తుశాస్త్రం ఏం చెబుతోందో. తరువాత వీడియోలో మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.